హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఇదిగోండి, ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని ఇక్కడ డిజైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ డిజైన్ చాలా ఈజీగా ఫ్రీ హ్యాండ్తో వేసేసుకోవచ్చు. లేదు అంటే ఒక డిజైన్ పేపర్ మీద వేసుకుని కార్బన్తో వేసుకోండి. మొత్తం నెక్ అంతా అంటే ఈక్వల్గా వస్తాయి. నేను ఫ్రీ హ్యాండ్తో వేసేసాను. నెక్స్ట్ ఈ థ్రెడ్ వచ్చేసి 4 లైన్స్ ఎక్కించుకున్నాను. అంటే 2 లైన్స్ ఎక్కించుకుంటే 4 లైన్స్ అవుతుంది కదా, అలా అనమాట. అలా చివరి నుంచి ముడి వేసుకుని ఇలా వర్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాటిన్ స్టిచ్ వేస్తున్నాను. అంటే ఏమీ లేదండి, ఫిల్లింగ్ చేసుకోవాలి. లైన్ బై లైన్ పక్క నుంచి అంటే గ్యాప్ లేకుండా వేసుకోవాలి. ఈ దారం వచ్చేసి సిల్క్ దారం తీసుకున్నాను. అంటే మగ్గం వర్క్కి లేదంటే ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయడానికి తీసుకుంటాం కదా, అలాంటి సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ చాలామంది నన్ను అడుగుతారు ఏ థ్రెడ్ తీసుకున్నారు అని చెప్పేసి, అందుకే చెప్తున్నాను. ఇక్కడ కుట్టుకునేటప్పుడు మాత్రం మనం ఎలాగైతే డిజైన్ వేసామో అంటే లైన్స్ ఎలా వేసుకున్నామో అలా వేసుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది. అంటే ప్రింట్ వేసినట్లుగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కుట్టినప్పుడు లాస్ట్లో చూసినట్లయితే ఇక్కడ కుట్టుకునేటప్పుడు లోపల రౌండ్ చిన్నగా ఉంది, నెక్స్ట్ ఈ పెటల్ వచ్చేసి వెడల్పుగా ఉంది కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఇక్కడ కుట్టుకునేటప్పుడు అంటే అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవాలండి. ఈ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం అంటే కుట్టిన దాని మీద కుట్టుకుంటూ వెళ్ళాలి. పైకి వచ్చేసరికి కొంచెం వెడల్పుగా కుట్టుకుంటూ వెళ్తే అప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది. ఇలా మొత్తం రౌండ్గా మొత్తం కంటిన్యూగా కుట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కుట్టేసాం కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి నేను నాట్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ 3 లైన్స్ వేసుకున్న చివర డాట్స్లా పెట్టాను కదా, ఇక్కడ డాట్స్ లాగా కుట్టుకోవాలి ఈ నాట్ స్టిచ్తో. ఇక్కడ చూడండి, నీడిల్ పైకి తీసుకుని 2 టైమ్స్ ఇలా నీడిల్కి తిప్పి మనం ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో అక్కడి నుంచి కిందకి దింపేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ కలర్ దారాన్ని ఎక్కించుకోవాలి నీడిలోకి. ఇది కూడా 4 వరుసలు ఎక్కించుకోవాలండి. అంటే 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా, అలా ఎక్కించుకోవాలి. ఇక్కడ ఈ చివరి నుంచి ఒక చైన్ వేస్తున్నాను చూడండి. ఈ షేప్ అంతా ఫిల్ చేసుకుంటూ రావాలి. అంటే మనం ఎలాగైతే డిజైన్ వేసామో అలానే ఫిల్ చేసుకుంటూ రావాలి. అసలు లైన్ దాటకుండా వేసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. నేను చూపించే బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా అంటే ఇంట్లో ఈజీగా వేసుకునే విధంగా ఉంటాయండి. ముందు వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇవన్నీ కూడా చాలా సింపుల్ డిజైన్స్ అనమాట. ఎవరైనా కుట్టేయగలుగుతారు. అంటే కొత్తగా ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్ళు కూడా బ్లౌజ్ వర్క్ చేసేయగలుగుతారు. అంత సింపుల్ డిజైన్స్ ఉంటాయి. మిర్రర్ వర్క్లో కూడా చాలా సింపుల్ డిజైన్స్ చాలా వీడియోస్ ఉన్నాయండి. మీరు కనుక ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి అనుకుంటే ముందు వీడియోస్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. చూసి మీకు కనుక ఉపయోగపడతాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇదిగోండి ఇలాగా చివరి వరకు కుట్టేసుకున్నాం కదా, చూసారా షేప్ ఎలా ఉందో అలానే కుట్టాను, అలానే కుట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదండి, ఈ లైన్స్ ఈ థ్రెడ్తోనే కుట్టుకోవాలి. ఇక్కడ నేను కాడ్ కుట్టుతో కుడుతున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. చూస్తాక చాలా కష్టంగా కనిపిస్తుంది కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బ్లౌజ్ వర్క్. లైన్స్ కూడా కుట్టేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చిన్న రౌండ్ వేస్తున్నానండి. మామూలుగా వేసేస్తున్నాను, అంటే ఇక్కడ డిజైన్ ఏమీ డ్రా చేయలేదు. రన్నింగ్ స్టిచ్తో వేస్తున్నాను. అంటే చాలా సింపుల్ అనమాట. రన్నింగ్ స్టిచ్ అంటే తెలుసు కదా, కొంచెం క్లాత్తో ఇలాగా చూడండి, కొంచెం థ్రెడ్ పైకి కనిపిస్తూ ఇలా వేసుకోవాలి. ఒక చిన్న రౌండ్ వేస్తున్నాను అంతే. ఓకేనండి, అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు 3 వేసుకోవాలి. ఇంకా థ్రెడ్తో పని లేదు. తర్వాత వచ్చేసి ఈ బీడ్స్ తీసుకోవాలి, గోల్డెన్ బీడ్స్. ఇవి కుట్టుకోవడం కోసం కాటన్ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. ఇది 2 వరుసల దారం ఎక్కించుకున్నానండి. ఇక్కడ పెటల్స్ లాగా వచ్చాయి కదా, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి. అంటే ఒక పెటల్ వదిలేసి ఒక పెటల్ అనమాట. లేదంటే ఇంకా దగ్గరగా వచ్చేస్తే అందుకని కొంచెం ఒక్కొక్కటి వదిలేసుకుంటూ కుట్టాను.
తర్వాత వచ్చేసి ఇక్కడ నాట్ స్టిచ్ వేసాం కదా, ఈ చివరి నుంచి కూడా ఒక్కొక్క బీడ్ కుట్టుకోవాలి. గోల్డెన్ బీడ్స్ కుట్టేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఈ మిడిల్లో స్టిక్ చేసుకోవడం కోసం హాఫ్ పర్ల్స్, అంటే ఇవి స్టిక్ చేసుకోవడానికే పనికొస్తాయి. ఇక్కడ గ్లూ పెట్టుకుంటున్నాను. వీటిని స్టిక్ చేసేసుకుందాము. ఇవి స్టిక్ చేసిన తర్వాత ఊడిపోకుండా ఉండాలి అంటే 24 అవర్స్ ఆగిన తర్వాత వెనక వైపు తిప్పుకుని ఐరన్ చేసుకోవాలండి. అప్పుడు ఇవి స్ట్రాంగ్ అయిపోతాయి, అంటే క్లాత్కి ఫిక్స్ అయిపోతాయి, ఇవి ఊడకుండా ఉంటాయి. ఇది మాత్రం తప్పకుండా చేయండి, లేదంటే వాషింగ్లో పోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఈ బూటీ డిజైన్ యూస్ చేసి బ్లౌజ్ డిజైన్ చూసారా ఎంత బాగుందో. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. వీడియో ఎలా ఉంది కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇటువంటి మంచి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తున్నందుకు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.